ఎన్టీటీవీ తెలుగుకు స్వాగతం. సాయంత్రం పూట పిలిపించి వేరే వాళ్ళని కూడా మనం అందరం కలిసి భయగా ఉంటామని ఈ రంజాన్ నెల సందర్భంగా అందరికీ మైనార్టీ సోదరులకి రాష్ట్ర ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. రెండేళ్ల గ్రామం మైనార్టీ సోదరులు నేను జిల్లా అధికార ప్రతినిధి. నా పేరు మొహమ్మద్ అలీ పాషా, ఎక్స్ ఎంపీటీసీ. మా గ్రామంలో 95% మొత్తం ముస్లిమ్స్. రంజాన్ నెల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు రంజాన్ ఒక పూట రోజాలు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెలలో మా గ్రామంలో 9 మసీదులు ఉన్నాయి. 9 మసీదులలో కూడా భోజనాలు సాయంత్రం ప్రతి ఒక్క మసీదులో భోజనాలు ఏర్పాటు చేస్తారు. మా మసీదులలో ఉన్న నియమావళి ఎక్కడ ఉండదు. అన్ని చోట్ల గంజాయి అని టిఫిన్స్ అని అవి పెడతారు. మా పెండాల గ్రామంలో ప్రతి మసీదులో 400 నుంచి 500, 600 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. రోజా ఇఫ్తార్ చేసే టైంలో ప్రతి మసీదులో కూడా ఇఫ్తార్ ఇండు ఏర్పాటు చేస్తాం. ఈ నెల మొత్తం ఉపవాసాలు, ప్రతి ఒక్కరు ఉపవాసాలు దీక్షలుగా ఉంటామండి. ఇవాళ 26వ రోజు మాకు. ఇంకా 3 రోజులు ఉంది మాకు ఈద్ ముబారక్. ఇవాళ ముఖ్యమైన రోజు అండి మాకు. 26వ తారీఖు సాయంత్రం ఈద్ ఉల్ ఫితర్ చాలా ముఖ్యమైన రోజు అండి. ఇవాళ మనకి ఈ 5 పూటలు నమాజ్ చేయటం, మన సంవత్సరంలో ఏది చేసినా ఈ నెలలో మాత్రం మేము ఒక నెల ఉపవాసాలు ఉండి 5 పూటలు నమాజ్ చేయటం ప్రాముఖ్యత అండి మా ముస్లిమ్స్కి. ఆ కట్టుబాటు చేస్తేనే మనకి ముస్లిమ్స్గా ఓ గుర్తింపు ఉంటుంది. ఏదో ఉన్నాం తొలి పెట్టామంటే కాదండి. ముస్లిమ్స్ అంటే కొన్ని నియమావళి ఉంటాయండి. అందరితో కలిసిపోయి ఉండాలా, వేరు మతాలకి గౌరవించాలా, అందరు మన భయగా ఉండాలా. మనకి వాళ్ళతో వీళ్ళతో దేశాలు ఉండకూడదు. ఇలాంటి నియమావళితో మనం ముందుకు వెళ్ళాలా. మనం అందరినీ గౌరవించుకొని ముందుకు పోవాలా. మన దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఇచ్చిన దారి చూపించారు. ఆ దారిలో మనం నడుస్తేనే మనం దేవుడి దగ్గరికి చేరుతాం. ఇలాంటి నియమావళిలో మనం ఉండటం దేవుడు మనకి ఇచ్చిన ఒక వరం. మనం ప్రతి వాళ్ళ మాట వినటం కానీ, ఎదుటి వాళ్ళకి మనం పేర్లు పెట్టి చెప్పడం కానీ, హెచ్చరించడం కానీ అలాంటివి మనం ఏం చేయకూడదు. మా ఇస్లాం మొత్తం చాలా ముఖ్యమైనదండి. మాకు నియమావళి